గైస్ ఓవరాల్గా మనము సబ్జెక్ట్ని ఇలా డీల్ చేస్తాం. మీకు ఏ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తాం, వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. సో అలాంగ్ విత్ దిస్ మీకు ఏవైనా స్పెసిఫిక్గా ఇంకా డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు నంబర్స్ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, ప్రొవైడ్ కూడా చేస్తాను అవసరమైతే. కింద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే వాళ్ళు మీకు రిజాల్వ్ చేస్తారు, మీకు కావాల్సిన క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఇస్తారు. ఇది ఓవరాల్గా మన గ్రూప్ 1కి సంబంధించి మనం ఫాలో అయ్యే అప్రోచ్. మనకి ఇప్పటి నుంచి ఇంకా డే ఆఫ్టర్ టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు క్లాసెస్ కాకపోయినా సరే నేను డీల్ చేసే సబ్జెక్ట్ దట్ ఈస్ కాస్టింగ్. కాస్టింగ్కి సంబంధించి మీకు ఒక బేసిక్ క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇన్ కేస్ ఆఫ్ సిఎంఏ అంటేనే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో మీ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్లో వన్ ఆఫ్ ది మేజర్ కీ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈస్ కాస్టింగ్. సో మనకు ఇంటర్ లెవెల్లో ఉంటుంది, ఫైనల్ లెవెల్లో కూడా ఉంటుంది. ఇంటర్లో బోత్ గ్రూప్స్తోనూ ఉంటుంది కాస్టింగ్. గ్రూప్ 1లో ఓన్లీ ఒక పేపరే ఉంటుంది కాస్టింగ్. గ్రూప్ 2లో కాస్టింగ్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. మరి ఆల్మోస్ట్ మీరు ఇంటర్లో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ కాస్ట్ చదువుతారు. ఓన్లీ ఇంటర్లోనే మీకున్న 8 పేపర్స్లో 3 పేపర్స్ కాస్టింగ్ రిలేటెడే ఉంటాయి. గ్రూప్ 1లో ఒక పేపర్ ఉంటుంది దట్ ఈస్ P4, అండ్ గ్రూప్ 2లో P9 అండ్ P12, అంటే పేపర్ 9, పేపర్ 12. ఇవి 3 కూడా కాస్టింగ్కి రిలేటెడ్కి సంబంధించిన కాన్సెప్ట్సే ఉంటాయి. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా మీరు చదువుతున్నప్పుడు కాస్టింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుందని తెలియడానికి చెప్తున్నా. ఓవరాల్గా 8 పేపర్స్లో 3 పేపర్స్ కాస్టింగ్ రిలేటెడ్ కంటెంటే ఉందంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పర్టైజ్ ఇన్ కాస్టింగ్ ఓన్లీ. అంటే వన్ ఆఫ్ ది కాస్టింగ్లో కూడా అవుతారు, కాస్టింగ్ ఒకటే ఎవరు కాస్టింగ్లో కూడా అవుతారు. కాకపోతే మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే కాస్టింగ్ పోర్షన్ మీకు ఎక్కువ ఉంటుంది. ఆ కాస్టింగ్ని బాగా హ్యాండిల్ చేయడం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఫైనల్ లెవెల్లో కూడా ఈ కాస్టింగే మీకు కీ రోల్ అన్నది ప్లే చేస్తుంది. సో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనం క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కాస్టింగ్ని 0 నుంచే స్టార్ట్ చేస్తాం. ఐ హోప్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, మీకు ఫౌండేషన్లో కాస్టింగ్ బేసిక్స్ వచ్చి ఉంటాయి ఆల్రెడీ. కాస్టింగ్ మీకు 30% సిలబస్ ఉంది కాబట్టి అసలు కాస్టింగ్ అంటే ఏంటి, ఎలా డీల్ చేస్తాం, అసలు ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి. బట్ అవి ఏమీ పట్టించుకోకుండా మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నా సరే ఇంకా కొంతమంది క్లారిటీ లేని వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి 0 నుంచే మనం కాస్టింగ్ని స్టార్ట్ చేస్తాము. ఫ్రమ్ స్క్రాచ్. అసలు కాస్ట్ అంటే ఏంటి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అవసరము మనకు, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా కాస్టింగ్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ నేర్చుకుంటాం సార్ కాస్టింగ్లో అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాస్టింగ్లో ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ నేర్చుకుంటాం, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకే క్లారిటీ వస్తుంది అసలు ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ అన్నది. వెరీ నార్మల్ క్వశ్చన్. గైస్ అజ్యూమ్ లెట్స్ సే దేర్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఎక్స్ అనే ప్రోడక్ట్ ఉంది. ఎక్స్ అనే ప్రోడక్ట్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. ఎక్స్ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత అంటే 100 రూపీస్. ఇది కాస్ట్, 100 రూపీస్ కాస్ట్. నేనే మ్యానుఫ్యాక్చర్ 100 రూపీస్ ఇంకర్ అవుతాయి. నేను ఎంతకు సేల్ చేయాలి దీన్ని? కెన్ ఎనీవన్? ఎంత అమౌంట్కి సేల్ చేయాలి? $150, మోర్ దెన్ 100, ఇంకా రైట్ టు గెస్. నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ మనము ఎప్పుడు డిస్కషన్ సరే మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కాదు, హౌ వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్సెప్ట్. మనకు తెలిసిన ఆన్సర్ ఏంటి, రైటా రాంగ్ అనేది తెలుసుకోవాలి, అంతేగాని కరెక్ట్ ఆన్సరే చెప్పాలి ఎప్పుడనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ట్రై టు ఇంటరాక్ట్, ప్రతి దాంట్లో ఇంటరాక్ట్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అది రాంగ్ అయినా పర్లేదు, రైట్ అయినా పర్లేదు. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ 2 ఆన్సర్స్. ఇస్ దర్ ఎనీవన్? 130, ఇంకా? సో ఆల్మోస్ట్ మీరు చెప్పిన ఆన్సర్స్ ప్రకారం గ్రేటర్ దాన్ 100 అంటే మోర్ దాన్ 100 ఆర్ 150 ఆర్ 130. సో మీరు ఎక్కడ చూసినా కూడా అల్టిమేట్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు ఇంకర్ అయిన కాస్ట్కి సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్గా ఫిక్స్ చేస్తున్నారు, అంతేనా? మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్కి సమ్ ప్రాఫిట్ ఎలిమెంట్ యాడ్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్గా ఫిక్స్ చేస్తున్నారు. ఎస్, దిస్ కాన్సెప్ట్ ఈస్ 100% కరెక్ట్. ఈ కాన్సెప్ట్ 100% కరెక్టే. ఎవరు కూడా ఈ కాన్సెప్ట్ని అపోజ్ చేయరు. కానీ కాస్టింగ్ టెక్నిక్స్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే బిఫోర్ దట్, ఆ టెక్నిక్ చెప్పే ముందు
మీరు చెప్పండి, ఒకవేళ ఈ ప్రోడక్ట్ని నేను 90 రూపీస్కి సేల్ చేయొచ్చా? కెన్ ఐ సేల్ దిస్ ప్రోడక్ట్ ఫర్ 90 రూపీస్? అస్సలు చేయకూడదా, చెయ్యొచ్చా? అస్సలు చేయకూడదు, కరెక్టా? పర్ఫెక్ట్. మనకు క్లారిటీ ఉంది 10 రూపీస్ లాస్ వస్తుంది ఇక్కడ అని. కానీ కాస్టింగ్ ఏం నేర్పిస్తుందంటే ఎస్ కెన్ సెల్ ఇట్ ఫర్ 90 రూపీస్ ప్రాఫిట్స్. ఇది ఎలా పాసిబుల్ సార్? ఆ పాసిబిలిటీ తెలియాలంటే వీ షుడ్ లర్న్ ద కాన్సెప్ట్స్. సో కాస్టింగ్ అనేది ఎప్పుడు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తుంది. నేను ఇంకర్ అయినా కాస్ట్ 100 రూపీస్. 100 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయిన వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా 90 రూపీస్కి సేల్ చేయరు. కానీ కాస్టింగ్ చేయమని చెప్తుంది. ఎందుకు చేయాలి సార్? లాస్ వస్తుంది కదా? లేదు, ప్రాఫిట్ వచ్చేలాగే సేల్ చేస్తుంది కాస్టింగ్లో. మరి ఎలా పాసిబుల్ సార్ ఇది? మనకు కొన్ని టెక్నిక్స్ తెలియాలి, మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని నేర్చుకుంటే ఈ 100 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయినా సరే దాన్ని 90 రూపీస్కి సేల్ చేసి ఎలా ప్రాఫిట్స్ వస్తాయో, ప్రాఫిట్స్ ఎలా అర్న్ చేయాలో కూడా ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం మనం. సో మీకు అనిపించదు సార్ ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఏదో ఉంది. ఏమీ లేదు, కొన్ని టెక్నిక్స్ అలా ఉంటాయి ఇక్కడ మనం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మోర్ దెన్ 50 to 60 నేర్చుకుంటారు మనం ఇంటర్ గ్రూప్ 1లో. ఇంటర్ గ్రూప్ 1లోనే ఆల్మోస్ట్ 50 to 60 కాన్సెప్ట్స్, ఇలాంటి లాజికల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఎవరు యాక్సెప్ట్ చేయరు కాస్ట్ కన్నా తక్కువకు సేల్ చేస్తానంటే. లేదు, కాస్టింగ్ ప్రూవ్ చేపిస్తుందని, ప్రూవ్ చేసి ప్రాఫిట్స్ ఎండ్ అయ్యేలాగే చేస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది సార్ మాకు కాన్సెప్ట్? అట్లీస్ట్ బేసిక్స్ కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయితే మీకు ఆ కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో క్లారిటీ వస్తుంది. మోర్ ఓవర్ అట్ ద సేమ్ టైం ఇదే 100 రూపీస్ నేను కాస్ట్ ఇంకర్ అయ్యాను, మీరు చెప్పినట్టు ఒక 30 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసి 130 రూపీస్కి సేల్ చేస్తున్నా మార్కెట్లో. బట్ నా కాంపిటీటర్ 110 రూపీస్కే సేల్ చేస్తున్నాడు. నా కాంపిటీటర్ సేమ్ ప్రోడక్ట్ని, సేమ్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, 110 రూపీస్కే సేల్ చేస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో కస్టమర్ నా దగ్గరకు రారు కదా, ఖచ్చితంగా నా కాంపిటీటర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాంపిటీటర్కి కాంపిటీషన్ ఎలా ఇవ్వాలి? ప్రాఫిట్ తగ్గించుకోవాలా? నువ్వు 30 రూపీస్ తీసుకునే ప్రాఫిట్ 10 రూపీస్ తీసుకుంటే నువ్వు కాంపిటీటర్ సేల్ చేస్తున్న ప్రైస్కి సేల్ చేయగలవు. మరి ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. సో ఈ ప్రాఫిట్ని తగ్గించకుండా సేమ్ ప్రోడక్ట్ని 110 రూపీస్కి ఎలా సేల్ చేయాలో కూడా కాస్టింగ్ టెక్నిక్స్ నేర్పిస్తుంది. కాస్టింగ్లో ఉన్న కొన్ని లాజిక్స్, టెక్నిక్స్ నేర్పిస్తాయి. సో అల్టిమేట్గా మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు, ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నప్పుడు మనం ఓవరాల్గా కంప్లీట్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి, మనకు కావాల్సిన విధంగా కాస్ట్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి అనే పాయింట్స్ని ఈ కాస్టింగ్ సబ్జెక్ట్ ఎక్కువ హైలైట్ చేస్తుంది. సో గైస్, మీకు ఈ పాయింట్ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని డేస్ వెయిట్ చేయాలి. ఎందుకంటే అది అనుకున్నంత ఈజీగా మనము ఒకే పాయింట్లో చెప్పేది కాదు. ఫస్ట్ మీకు కాస్టింగ్ అంటే ఏంటో తెలియాలి, క్లారిటీ రావాలి కొన్ని టర్మ్స్. ఆ టర్మ్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ నేను డీల్ చేస్తాను. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ సిఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఐ మీన్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్. సిఏ అయినా సరే, సిఎంఏ అయినా సరే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది, ఎంతకు సేల్ చేయొచ్చు అనేది. మనం ఆటోమేటిక్గా చెప్పేస్తాం కాస్ట్ కన్నా ఎక్కువ సేల్ చేయాలని. బట్ కాస్ట్ కన్నా ఎక్కువ సేల్ చేయకపోయినా సరే అలాంగ్ విత్ ప్రాఫిట్స్ మనము ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చు. అలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఒకసారి సబ్జెక్ట్స్ సంబంధించి ఇండెక్స్ కూడా చూపిస్తాను, ఏ టాపిక్స్ ఉంటాయన్నది. లెట్ మీ టేక్ మై పెన్ డ్రైవ్. ఏంటి కాస్టింగ్, ఎలా మనము ఇప్పుడు కాస్టింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాను, ఎలా మూవ్ ఆన్ అవుతాం మనము, ఏ సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తాం అనేది, ఏ కాన్సెప్ట్ ఎలా డీల్ చేస్తాం అన్నది. సో మీరు ఇక్కడ చూస్తే ఫోర్ ఫోల్డర్స్ కనిపిస్తుంటాయి. కాస్టింగ్, ఎఫ్ఎం, ఎంఏఓఎం అనేది. కాస్టింగ్ అనేది గ్రూప్ 1కి సంబంధించింది. దిస్ కాస్టింగ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రూప్ 1. ఎంఏ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కాస్టింగ్. కాస్టింగ్కి ఎక్స్టెన్షన్ సబ్జెక్టు మీకు గ్రూప్ 2లో వస్తుంది. ఓఎం అని ఉంటుంది, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇది కూడా గ్రూప్ 2లో వస్తుంది. ఎఫ్ఎం అని ఒకటి ఉంటుంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అది కూడా మీకు గ్రూప్ 2లో వస్తుంది. బట్ గ్రూప్ 2 పాయింట్స్ పక్కన పెట్టేసి యాజ్ ఆఫ్ నో గ్రూప్ 1 పాయింట్స్ మాత్రం చూస్తే మీకు సేమ్ మెటీరియల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్ సేమ్ ఇలాగే వస్తాయి మీకు మెటీరియల్స్. నేను కాన్సెప్ట్ బుక్ని ఓపెన్ చేస్తున్నా, మీకు ఇండెక్స్ చూపిస్తాను. సో మీరు ఒకసారి చూస్తే కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్ ఉంటుంది. ఏదైనా చూడండి, లెట్స్ సే కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్, కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్. మీరు ఎక్కడ చూసినా కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్కి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలో కూడా మీకు తెలుస్తుంది. సో గైస్, దిస్ ఈజ్ యువర్ ఇండెక్స్ రిలేటెడ్ టు కాస్టింగ్. సో మీరు చూస్తే కాస్టింగ్ బేసిక్స్తో స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ 30 పేజెస్ ఉంటుంది కాస్టింగ్ బేసిక్స్. కాస్టింగ్ బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ సమ్ పాయింట్స్, సమ్ చాప్టర్స్. మీకు ఇప్పుడే క్లారిటీ రాదు ఈ చాప్టర్ నేమ్స్, నో నీడ్ టు వరీ. కాస్టింగ్ బేసిక్స్ అయిపోయేపాటికి ఇవన్నీ వర్డ్స్ కూడా తెలుస్తాయి మీకు. టెర్మినాలజీ మొత్తం కూడా తెలుస్తుంది. సో ఇన్ యువర్ గ్రూప్ 4, ఐ మీన్ గ్రూప్ 1లో పేపర్ 4 ఈజ్ ద కాస్టింగ్. పేపర్ 4, ఈ పేపర్ 4కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ నేనే డీల్ చేస్తాను. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా 1 by 1 డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం వన్స్ మనకు క్లాసెస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిన తర్వాత. మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా మనము కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేసేస్తాం. క్లాస్ నుంచి యూ కెన్ స్టార్ట్ విత్ కాస్టింగ్ బేసిక్స్. మీకు మెటీరియల్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రతిదీ కూడా ఇలా చార్ట్ ఫామ్స్లోనే ఉంటుంది. నార్మల్గా థియరిటికల్గా ఉండడం వేరు, ఇలా చార్ట్ ఫామ్స్లో కానీ డయాగ్రమెటిక్ ఫామ్లో కానీ ఉండడం వేరు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కాన్సెప్ట్ ఈజీగా గుర్తుంటుంది. మధ్య మధ్యలో మీకు కొన్ని డయాగ్రామ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాస్టింగ్ బేసిక్స్. మధ్యలో ఇలాంటి డయాగ్రామ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మీకు ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ క్లియర్గా గుర్తుండిపోతుంది. సో రియల్ టైం ఎగ్జాంపుల్సే తీసుకుంటాం. మీకు క్లారిటీ రావాల్సిన ప్రతి పాయింట్స్ కూడా డిస్క్లోజ్ చేస్తాం. సో డిస్కస్ చేద్దాం క్లియర్గా. మోర్ ఓవర్, ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ 2-way ఇంటరాక్షన్. మీరు కూడా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది ప్రతి విషయంలోనూ. సో మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసినప్పుడు, ప్రొఫెషనల్ కోర్స్కి కాంబినేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్ట్రోవర్ట్ మెంటాలిటీ ఉండాలి. ఎక్స్ట్రోవర్ట్ మెంటాలిటీ 100% వర్క్ అవుతుంది బాగా, ట్రస్ట్ మీ. ఎక్స్ట్రోవర్ట్ మెంటాలిటీ ప్లస్ ప్రొఫెషనల్ కోర్స్ అనేది డెడ్లీ కాంబినేషన్. బట్ ఇంట్రోవర్ట్గా ఉంటే మాత్రం, మీరు ఏ విషయాల్లో ఇంట్రోవర్ట్గా ఉన్నా పర్లేదు, బట్ సబ్జెక్ట్ విషయంలో మాత్రం ట్రై టు బి ఆల్వేస్ ఎక్స్ట్రోవర్ట్. సో దట్ మీరు కంటెంట్కి సంబంధించి బాగా కాన్సెప్ట్ని అనలైజ్ చేయగలరు, ఏవైనా డౌట్స్ ఉన్నా అడగగలరు, ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకోగలరు, ప్రతిదీ కూడా పాసిబుల్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి కాన్సెప్ట్కి కింద ఎగ్జాంపుల్ ఉంటుంది కాన్సెప్ట్కి. సో కాన్సెప్ట్ మెటీరియల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 8, ఎగ్జాంపుల్ 9 ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చార్ట్ ఫామ్స్లోనే ఎక్కువ కనిపిస్తాయి. ఏవి చూసినా కూడా చార్ట్ ఫామ్లోనే ఎక్కువ కనిపిస్తుంది. రీజన్ ఈజ్ సింపుల్గా ఉన్న థియరిటికల్గా చదివితే ఎక్కువ రోజులు గుర్తుండకపోవచ్చు, మోర్ అంత ఇంట్రెస్ట్ కూడా రాకపోవచ్చు. బట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన మైండ్ వాటిని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. సో దట్ మనకు కూడా ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీక్లో జరిగిన క్లాసెస్ అన్నీ కూడా అల్టిమేట్గా ఫ్రైడేకి సాటర్డేకి వచ్చేపాటికి మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతాయి. ఆ వీక్లో జరిగిన క్లాసెస్ ఏ రోజు ఆ రోజు రివిజన్ అవుతూనే ఉంటుంది. లెట్స్ ఈ రోజు ఒక క్లాస్ జరిగింది, టుమారో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఈరోజు జరిగిన క్లాస్ రివిజన్ అయిన తర్వాత ఒక 5 minutes రివిజన్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే క్యుములేటివ్ రివిజన్ అనే కాన్సెప్ట్ కూడా డెవలప్ అవుతూ వెళ్తుంది. క్యుములేటివ్ రివిజన్ వల్ల ఏమవుతుంది, మనకు ఎక్కువ రోజులు కాన్సెప్ట్ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అంత త్వరగా మర్చిపోకుండా, ఒకవేళ క్లారిటీ లేకుంటే ఆ క్లారిటీ వచ్చేంత వరకు కూడా అవసరమైతే రివిజన్ చేద్దాం. నో నీడ్ టు వరీ. సో ఇది కాన్సెప్ట్ మెటీరియల్. మీకు ఒక కాన్సెప్ట్ మెటీరియల్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా, క్వశ్చన్ బ్యాంక్ కూడా చూపిస్తాను, క్వశ్చన్ బ్యాంక్ ఎలా ఉంటుంది అనేది. ఇవంతా కూడా కాన్సెప్ట్ మెటీరియల్. ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. స్టాండర్డ్ కాస్టింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 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 ప్రతి దానికి ఉంటుంది. సో మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా కాన్సెప్ట్ మెటీరియల్ అంటే ఏంటి అనేది. కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, కాన్సెప్ట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుంటాం. సో గైస్, ట్రస్ట్ మీ, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఈ పేపర్కి 40 మార్క్స్ రావాలి మనకు. ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ ప్రిపేర్ అయినా సరే 40+ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్తోనే 40+ మార్క్స్ ఈజీగా వస్తాయి మనకు. మీకు చూపిస్తున్నది నేను క్వశ్చన్ బ్యాంక్. సో సేమ్ కాస్టింగ్కి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్. ఇక్కడ అన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి మనకు. సో ఈ క్వశ్చన్స్ ఇక్కడ మీకు డీల్ చేపిస్తాం. ఇది మీకు హార్డ్ కాపీ ఇస్తాము, కాన్సెప్ట్ మెటీరియల్ కూడా హార్డ్ కాపీనే ఇస్తాము. సో ఈ క్వశ్చన్ ఇక్కడ చదువుతాం, మన నోట్స్ ఓపెన్ చేసి ఫ్యాకల్టీ మీతో చేస్తాడు ప్రతి ప్రాబ్లమ్ని స్క్రీన్ మీద. సో క్వశ్చన్స్ అన్నీ ఇవి. సో క్వశ్చన్ చదువుతాం,
ఆన్సర్ చేస్తాం. క్వశ్చన్ చదువుతాం, మన నోట్స్లో ఆన్సర్స్ చేస్తూ వెళ్తాం. సో దట్ ఫ్యాకల్టీ చేస్తుంటారు, ఫ్యాకల్టీతో పాటు మీరు కూడా చేస్తుంటారు. సో దట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్వశ్చన్ బ్యాంక్. అన్ని క్వశ్చన్స్ ఇవి. నంబర్ 15 ఇలా అన్ని వాటికి క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క చాప్టర్కి ఉంటుంది. ఐ హోప్ మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. ఓవరాల్గా కాస్టింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా మూవ్ ఆన్ అవుతాం, ఏంటి సినారియో అనేది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కోర్స్, దట్ ఈస్ ఇన్ సిఎంఏ. వన్ ఆఫ్ ది మీకు మేజర్ కాన్సెప్ట్ ఎక్కువ దీని మీదే ఉంటుంది. ఇంటర్ లెవెల్ అవ్వచ్చు, ఫైనల్ లెవెల్ అవ్వచ్చు. 3 సబ్జెక్ట్స్ అంటే 8 ఆఫ్ 8 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కాస్టింగే ఉంది అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు ఈజీగా క్లారిటీ రావాలి. సో గైస్, ఐ హోప్ ఇక్కడ వరకు డిస్కస్ చేసిన వాటిలో కానీ, నేను చెప్పిన పాయింట్స్లో కానీ, లేదా మీకు అదర్ పాయింట్స్ ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ, విల్ వెయిట్ ఫర్ 2-3 minutes. ఎస్, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్కి కూడా కాల్ చేయండి, నంబర్స్కి. క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మీట్ అవ్వాలనుకుంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి రండి. ఫ్యాకల్టీస్ ఇక్కడే ఉంటారు, మేనేజ్మెంట్ అంతా ఇక్కడే ఉంటారు, స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు. అందరితో మీట్ అయిన తర్వాతే మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోవచ్చు. సో ఎస్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఆల్వేస్ వెల్కమ్. ఏ పాయింట్స్కి సంబంధించి అయినా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్, యూ కెన్ ఆస్క్. ఎస్ ఎస్, లోకేష్ చెప్పండి. ఉందండి, మీకు అప్డేట్ ఇస్తారు. మీకు శుభలక్ష్మి మ్యామ్ అప్డేట్ ఇస్తారు. ఓకేనా? ఎస్, ఓకే. శుభలక్ష్మి మ్యామ్ అప్డేట్ ఇస్తారు మీకు డేట్స్కి సంబంధించి. ఎస్ ఎస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, ఆల్రెడీ మనకు రన్ అవుతున్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కోచింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ గ్రూప్ వైజ్ తీసుకుంటారు మీరు. అంటే ఇప్పుడు మీరు బోత్ గ్రూప్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, లెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు డిసెంబర్ ఎండ్ జనవరి అనుకోండి సిలబస్ స్టార్ట్ అయ్యేది. బోత్ గ్రూప్స్ తీసుకుంటే మీకు అట్ ఏ టైం 8 పేపర్స్ ప్రిపేర్ అయ్యి డిసెంబర్లో అటెంప్ట్ ఇస్తారు. కరెక్టా? డిసెంబర్లో అటెంప్ట్ ఇస్తారు 2 గ్రూప్స్ కాబట్టి. మేము దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక గ్రూపే కోచింగ్ ఇచ్చేసి జూన్లో అటెంప్ట్ ఇప్పించేస్తాం మీకు ఫస్ట్ అటెంప్ట్. అంటే ఒక గ్రూపు జూన్కి అయిపోతుంది, మీకు కోచింగ్ అయిపోతుంది, ప్రిపరేషన్ అయిపోతుంది, ఎగ్జామ్ అటెంప్ట్ కూడా అయిపోతుంది. వన్స్ మీరు తర్వాత ఒక 1 week 10 days గ్యాప్ తీసుకొని అగైన్ మీకు నెక్స్ట్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎలా చేసినా కూడా ఎండ్ అయ్యేది డిసెంబర్కి మీకు. కాకపోతే స్టూడెంట్ మీద ప్రెజర్ తగ్గాలి అంటే గ్రూప్ వైజ్ రాయిస్తే బెటర్. ఎస్, నేను 2 గ్రూప్స్ ఒకేసారి రాస్తాను డిసెంబర్లో అనుకుంటే ఎస్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, యూ కెన్ రైట్ దట్, ఏం ప్రాబ్లం లేదు. అవును, మీరు వెయిట్ స్టైఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కాబట్టి మీరు స్టైఫండ్ ఆర్టికల్షిప్ వెళ్ళేది బోత్ గ్రూప్స్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తారు. ఎస్, నార్మల్గా అది కరెక్టే కానీ 100% అయితే కరెక్ట్ కాదు. మీరు అలా ప్లాన్లో ఉంటే డిసెంబర్లో అటెంప్ట్ ఇవ్వచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు. 2 గ్రూప్స్ కూడా మీకు శుభలక్ష్మి మేము అప్డేట్ ఇస్తారండి. అది ఒకసారి మీ నేమ్ ఏంటండి, ఒకసారి మాట్లాడతారా మీరు? రాహుల్. ఓకే రాహుల్, మీకు ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత శుభలక్ష్మి కాల్ చేస్తారు, మీకు అప్డేట్ ఇస్తారు. ఓకేనా? జస్ట్ ఒక 5 minutesలో మీకు కాల్ వస్తుంది, మీకు అప్డేట్ ఇస్తారు. ఎస్, మీరు బోత్ గ్రూప్స్ రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఎవరైనా అలాంటి ప్లాన్లో ఉంటే బోత్ గ్రూప్స్ రాసుకోండి, నథింగ్ టు వరీ, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎస్, ఇంకా ఏమైనా ఉన్నాయా? సో గైస్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. గైస్, గర్ల్స్ కూడా మీరు గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అల్టిమేట్గా మీరు జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాలేజ్ హాస్టల్ కూడా ఉంది. ఓకేనా? సో గైస్, ఇది కాస్టింగ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా కాస్టింగ్
బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం కాన్సెప్ట్. ఫస్ట్ కాస్టింగ్ బేసిక్స్ డీల్ చేస్తాను, స్లోగానే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు, ఇన్ డీటెయిల్గా వెళ్దాం. మొత్తం కాస్టింగ్ బేసిక్స్ అన్ని డీల్ చేసిన తర్వాతే మన సిఎంఏ ఇంటర్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఫౌండేషన్లో నేర్చుకుని ఉంటారు, బట్ దానికి మించిన కంటెంట్ ఇంకా కావాలి మనకు, అవి కూడా 1 by 1 మెల్లగా నేర్చుకుంటాం. సో ఐ హోప్ గైస్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీకు నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నంబర్స్ ఒకసారి కాల్ చేయండి, నేను ఆ నంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నంబర్స్ కూడా ఒకసారి కాల్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి, పీకే సార్ వస్తారు. సో సార్ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు, మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఐ హోప్ నేను క్లోజ్ చేయొచ్చు అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం, బాయ్. Recording stopped.